కనీసం ఒక 50 అనండి సార్. 50 లక్షలు ట్యాక్స్ కడతావా? ట్యాక్స్ ఏంటి? మీరిచ్చేది లోన్ కదా. లోనా? లోన్ ఏంటి? మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం కదా. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే చచ్చారు. ఇన్కమ్ ట్యాక్సా? మరి బ్యాంకు వాళ్ళం అనుకున్నారా? లోన్ ఏంటి? మేము ఐటీ డిపార్ట్మెంట్. మీ అంతటా మీరే ఆస్తి వివరాలు చెప్పారు కాబట్టి ట్యాక్స్ తగ్గించాను. లేదంటే ఓ 10 లక్షల దాకా వేసుండేవాణ్ణి. సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా 2 లక్షలు ట్యాక్స్ కట్టి ఈ డబ్బు నగలు తీసుకెళ్ళండి. లేదంటే ఆస్తులన్నీ సీజ్ చేస్తాను. దురాశ దుఃఖం చేయటాన్ని కొంచెం లేటుగా తెలుసుకున్నట్టుంది. దాని పేరుకు ముందు లేట్ అంది చేర్చక ముందే మొహాన కాస్త నీళ్లు తల్లి లేపండిరా, లేకపోతే నిజంగా లేట్ అయిపోతుందిరా. రే పదండ్రా, అమ్మ లోపల తీసుకెళ్దాం. దేవుడా, 100 కాదు 1000 కాదు, 2 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టేలా చేశావే దేవుడా. అయ్యో 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 అయ్యో, నేనేం పాపం చేశాను? అగరబత్తులు కూడా ఆర్పి 6 నెలలు వెలిగించేదాన్ని. అలాంటి నా మీద నీకు దయలేదా? 5 రూపాయల ఆయిల్ ని 5 ఏళ్ల నుంచి వాడుతున్నాను. అలాంటి నన్ను కరుణించవా తండ్రి? అయ్యో, 2 లక్షల రూపాయలు కట్టెలా చేశావే. ఆత్మహత్య చేసుకుని చావడమే మంచిదనిపిస్తోంది. అయ్యో, నేను ఇప్పుడు అయ్యో, నీ చావు వాళ్ళ చావుకు వచ్చిందన్నమాట. అయ్యో, నన్ను ఎందుకు ఆపారు? నన్ను చావనివ్వండి. పాపం పాపం, అప్పటికి మధుమతి చెప్తూనే ఉంది, అయినా విన్నారా? అయ్యో, ఆ పాపిచ్చి వాళ్ళ మాటలు విని ఆస్తి మొత్తం ఆ వెధవల చేతిలో పెట్టాను. అయ్యో, అంతగా బుక్ అయ్యాను. ఇప్పుడు 2 లక్షలు మొత్తం పోగొట్టుకున్నాను. దానికోసమైతే మీరు చావడం ఎందుకు అత్తయ్య గారు? మరి అంత డబ్బు ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎవరి వల్ల అయితే ఆ 2 లక్షలు ట్యాక్స్ కట్టారో వాళ్ళతోనే కట్టించండి. అయ్యో, ఏం ఐడియా చెప్పావమ్మా? ఇదయ్యాక ఇదిగో ఈ దయ్యాలతోనే డబ్బు కట్టిస్తాను. ఏయ్, నా 2 లక్షలు ఈ దెయ్యాల వల్లే పోయాయి.
ఇదిగో మీరేం చేస్తారో ఎక్కడి నుంచి తెస్తారో నాకు తెలీదు. నెల తిరిగేలోపు 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలి. లేదంటే ఇద్దరు వెళ్ళి మీ పుట్టింట్లో కూర్చోవాలి. ఇది అన్యాయం. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మాకు మాత్రం ఏం తెలుసు? బ్యాంక్ వాళ్ళు అనుకుని అలా చెప్పాం. అదేంటక్క అలా అంటారు? ఇందాక వచ్చిన ఆఫీసర్స్ తో మాట్లాడామన్నారు కదా. సుబ్బు కూడా చూశాడు అన్నారు కదా. 500 ఇస్తామని చెప్పాడు. 500 ఏంటే? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు, వాడు మాకు చిన్న బాకీ ఉన్నాడు, అది వసూలు చేసుకుని వస్తాం. నో, మీరేం వసూలు చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ నా 2 లక్షలు మాత్రం మీరే కట్టాలి. అలాగే. ఆ. ఇంకోసారి కనుక ఇలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో నిన్ను. రావే. ఒరేయ్, నిన్ను. యాదవ కోటు. తులసి, అమ్మా తులసి. నానా, నానా, బాగున్నావమ్మా? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నానా? అసలు నిన్ను మర్చిపోతేనే కదమ్మా గుర్తు రావటానికి. మరి ఇన్ని రోజులు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? మీ అత్తగారు చేసే అవమానాలు చూసి నువ్వు పెట్టే కన్నీటికి భయపడి రావట్లేదు. నా తల్లి కళ్ళల్లో బాధను చూసే ధైర్యం లేక రావటం లేదమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను నానా. అమ్మ ఎలా ఉంది? దానికే అమ్మా, కూతురు తల్లి కాబోతోందని తెలిసి తెగ సంబరపడిపోతోంది. రేపో మాపో మనవడో మనవరాలో పుడతారని తెలిసి ఎగిరి గంతులేస్తోంది. నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండాలని కనబడ్డ దేవుళ్ళకల్లా మొక్కుకుంటుంది. ఒక్కసారి తీసుకొని రావాల్సింది నాన్న. ఎందుకులేమ్మా, ఇక్కడి అవమానాలు నాకైతే అలవాటైపోయాయి. పైగా నువ్విక్కడేదో సుఖ సంతోషాల్లో మునిగిపోయావు అనుకుంటోంది. పొరపాటున ఇక్కడికి వచ్చి నీ పరిస్థితి చూసిందంటే గుండె పగిలి చూస్తుందమ్మా. సర్లే, దాని సంగతి చూదిలే. మీ అత్తగారు ఎక్కడా? లోపల ఉన్నారు నాన్న, రండి. నమస్కారం బాబాయ్ గారు. ఈ అమ్మాయి మా చిన్న తోటి కొడలు మధుమతి నాన్న. మధుమతే? అయ్యో, ఏంటి బాబాయ్ గారు ఇది? మీరు నాకు దండం పెట్టడం ఏంటి? నువ్వు నా కూతురికి చేస్తున్న సహాయానికి నేను చేయగలిగింది ఇదొక్కటేనమ్మా. కనిపించిన మేము, కనిపించని ఆ దేవుడు కూడా నా కూతుర్ని ఇలా వదిలేస్తే ఏ తల్లి కన్నబిడ్డవు? తల్లిలా నా కూతురిని ఆదరించావు, చెల్లిలా దానికి అండగా నిలబడ్డావు. అంత గొప్ప మనసున్న నువ్వు వయసులో చిన్నదానివైనా మంచి మనసులో నన్ను ఎప్పుడో మించిపోయావమ్మా.
అది మీ అభిమానం బాబాయ్ గారు. తులసక్క మంచి మనసుకి నేనేంటి, నా స్థానంలో ఎవ్వరున్నా ఆమెకు అండగా నిలబడతారు. ఇంకెప్పుడు నన్ను గొప్పదానిలా చూడకండి. నన్ను మీ కూతురే అనుకోండి, కూతురులాగే చూడండి. సరే, ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను. రండి, లోపలికి రండి. పదమ్మా. రండి. అత్తయ్య గారు, ఉమ్, అత్తయ్య గారు, చెప్పు. వంటకి ఏం చేయాలో చెప్పండి. ఆ మధు వంట చేయమని చంపుతోంది. ఆ మధుని అడగొచ్చు కదా. ఆ, అత్తయ్య గారు, ఉమ్. నమస్కారం అమ్మా అనసూయదేవి గారు. ఓ, వియ్యంకులు వీరాస్వామి గారా? ఏంటి సడన్ గా ఇలా ఊడిపడ్డారు? కట్నం ఇవ్వడానికి వచ్చారా, కూతురు కడుపుతో ఉందని కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా? అదేనమ్మా, అమ్మాయి సీమంతం గురించి మాట్లాడుదామని వచ్చాను. హా? ఏంటి సీమంతమా? ఆల్రెడీ ఒకసారి చేశాం కదా, మళ్ళీ ఎన్నిసార్లు చేస్తారు? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండమ్మా. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్లకి సీమంతం చేసి పుట్టింటికి తీసుకువెళ్ళటం మన సంప్రదాయం తల్లి. కానీ మొన్న మీరు మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీరే జరిపించేశారు. చెప్తే ఏం చేసుండేవాడివి? ₹1 కోటి ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేసుండేవాడివా? మొన్న ఎంత ఖర్చు అయిందో తెలుసా? నీ కూతురు కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో తెలుసా? మీ ఆస్తులు కాదు, మీ చుట్టాలు పక్కాల వాళ్ళ ఆస్తులన్నీ కలిపినా ఆ ఫంక్షన్ చేయలేరు. అంత గ్రాండ్ గా చేశాను. అయినా కూడా కన్నె తండ్రిగా ఆయన్ని పిలవడం మన ధర్మం కదా అత్తయ్య గారు. ఏయ్! నిజమేనమ్మా. కాకపోతే ఆయన వచ్చి మాత్రం ఏం చేస్తారు? ఆకు ఒక్క చేతిలో పెడతారు. ఆనందంతో 2 కన్నీటి చుక్కలు కారుస్తారు. మహా అయితే ఓ పండ్ల బుట్ట తీసుకొస్తారు. పన్నంటి బిడ్డ పుట్టాలని దీవిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఈ మాత్రం దానికి ఆయన ఊపుకుంటూ వస్తే ఆయనకే బస్ ఛార్జీ లాసు. మాకు అమ్మా ఆయన తినే తిండి. సర్లే వద్దులే. ఏం వియ్యంకుడు గారు, నేను చెప్పేది నిజమేగా? మీరు చెప్పారు కదమ్మా, నిజమే. కాకపోతే కూతురు తల్లి కాబోతున్నా పుట్టింటికి తీసుకురాలేదేంటని, అత్తింటి వారే సీమంతం చేయడం ఏంటని ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారమ్మా. అడిగితే చెప్పేయండి. మీకు నోరు లేదా? చెప్పేయండి. నేను ఏడవలేకపోతే మా వియ్యంకురాలే లక్షలు ఖర్చు పెట్టి సీమంతం చేసింది. మళ్ళీ సీమంతం చెయ్యమంటే పళ్ళు రా. వద్దులే, ఆమె కోప్పడుతుంది అని చెప్పు. అది కాదమ్మా. ఏయ్, ఏంటయ్యా నీ నస? మళ్ళీ మీ ఊరొచ్చి లక్షలు ఖర్చు పెట్టి సీమంతం చేయడానికి మీ తాతగాడిచ్చిన మూటలు ఇక్కడేమీ లేవు. ఇవ్వాల్సిన కట్నమే ఇంతవరకు ఇవ్వలేదు. సర్లేని సర్దుకుంటే మళ్ళీ వచ్చి సీమంతం అంటున్నావా? పైసా కూడా ఖర్చు పెట్టనయ్యా. ఆయన చెప్పేదేదో వినకుండా
ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆయన ఏం చెప్తారో వినండి. ఏం చెప్తారు? అత్తయ్య గారికి తెలీదా? 1 లక్ష అప్పివ్వండి, సీమంతం చేసిన తర్వాత బతికుంటే ఇస్తాను అంటారు. లేదంటే బొట్టు పెట్టి చేతిలో పండు పెట్టి ఇదే శ్రీమంతం అనుకోండి, ఇంతకు మించి చేయలేము అంటారు. అంతేగా? మీరు కాస్త మూస్తారా? బాబాయ్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా చెప్పండి. ఉన్నది ఒక్కగానొక్క కూతురు. ఆ దేవుడు కరుణించి ఇన్నాళ్లకు తల్లి కాబోతోంది. ఇప్పుడు కూడా మా బాధ్యతను నెరవేర్చకపోతే కన్నవాళ్లుగా మేం బ్రతికున్నా చచ్చినవాడితో సమానమమ్మా. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. నా తల తాకట్టు పెట్టైనా మా ఊర్లో సీమంతం జరిపిస్తాను. ఊర్లో అందరికీ మీరే జరిపిస్తున్నారు అని చెప్తాను. దాంతో మా బాధ్యత తీరుతుంది, అత్తవారే సీమంతం చెయ్యాలన్న మన ఆచారము నెరవేరుతుంది. బాబాయ్ గారు చెప్పింది ఎలా ఉంది అత్తయ్య గారు? ఆయన మోహన్లా ఉంది. మీకు పైసా ఖర్చు లేకుండా ఆయనే చేస్తాను అంటున్నారు కదా, ఇక మీకేంటి అభ్యంతరం? ఏంటి, రూపాయి ఖర్చు పెట్టించకుండా చేస్తారా? ఆయన ఊరెక్కడో తెలుసా? చిత్తూరు. ఇక్కడి నుంచి 600 కిలోమీటర్లు. మనిషికి 500 రూపాయలు ఛార్జ్ వేసుకున్నా రాను పోను 1000 రూపాయలు అవుతాయి. కేవలం మన కుటుంబంలో ఉన్న 12 మంది వెళ్ళాలనుకున్నా 12,000 అవుతాయి. దారి ఖర్చులతో 15,000 అవుతాయి. ఎవరిస్తారు? ఆయన ఇస్తాడా? లేకపోతే నువ్విస్తావా? అంటే అత్తయ్య గారు, ఇదిగోమా, సీమంతం అంటే మన తరపు చుట్టాలొస్తారు. ఓ 10 మంది వచ్చినా వాళ్లకో 10,000 అవుతుంది. అదెవరిస్తారు? నేను పెట్టుకోవాలా? లేదంటే నువ్వు పెట్టుకుంటావా? మరి దీనికి పరిష్కారం ఏంటి అత్తయ్య గారు? ఏయ్ వీరాస్వామి, నీ కోరిక తీరాలంటే, నీ కూతురి సీమంతం జరగాలంటే ఒక్కటే దారి. నెంబర్ 1, మా అందరికి ఛార్జీలు, దారి ఖర్చులు అన్నీ నువ్వే భరించాలి. ముఖ్యంగా సీమంతం నీ లేబర్ రేంజ్ లో కాకుండా నా రేంజ్ లో జరగాలి. చాలా గ్రాండ్ గా చేశావన్న పేరు ఊరంతా మారుమోగిపోవాలి. నా కోడళ్ళకి, కొడుకులకి, మనవళ్ళకి అందరికీ కొత్త బట్టలు పెట్టాలి. నీ గుడిసెలో మేము ఉండలేం కాబట్టి ఫంక్షన్ హాల్లో మాకు ఏసీ రూములు తీయాలి. ఇవన్నీ చెయ్యాలంటే తక్కువలో తక్కువ ఓ 50,000 అవుతుంది. సీమంతానికి 1,00,000 నుంచి 1,50,000 అవుతుంది. అంత ఖర్చు నువ్వే పెట్టుకుంటానంటే మేం రెడీ. నువ్వు రెడీయా? 1,50,000 అంటే నా వల్ల కాదు తల్లి. అయితే నీ దిక్కుమాలిన సీమంతానికి నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, ఒక్కసారి వెళ్ళొచ్చు అన్నాను.
ఆ. ఏయ్, ఏంటి నుంచున్నారు వెళ్ళండి. ఏయ్, ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. అలాగే ఆ. తీసుకె నానా